కంటెంట్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, శృంగారం అనేది మన కోసం చేస్తాం. స్త్రీ తన కోసం శృంగారం చేసుకుంటది. కానీ స్త్రీ కోసం మన కోసం స్త్రీ చేయదు కదా! ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటారు. రేపు కాళ్ళు పట్టాలి, ఒళ్ళు పట్టాలంటే ఎదుటి వాళ్ళ కోసం పడతాం కానీ మన కోసం పట్టం కదా! ఎదుటి వాళ్ళ కోసమే పట్టించుకుంటారు. కానీ శృంగారం అట్లా కాదు. వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు, మనది మనం చేసుకుంటాం. ఇలా కాకుండా మనం వాళ్ళ కోసం శృంగారం చేసి ఆమెను ఫోర్ ప్లే చేయాలి. వాళ్ళ కోసం ఒళ్ళు పట్టినట్టు ఫోర్ ప్లే చేయాలి. స్తనాలు అవి ఒత్తడం, ఒళ్ళొత్తడం చేస్తే ఆమెకు అద్భుతంగా సుఖం కలుగుతుంది. ఆమె కోసం చేస్తే ఎట్లా ఆమెకు అద్భుతంగా కలుగుతున్నట్టు అద్భుతంగా ఉంటుంది. కానీ ఎవరు చేయరు. అలా చేసేటట్టుంటుంది. అట్లా ఒక విషయాన్ని కూడా మన కోసం రాసుకుంటాం, మన కోసం మాట్లాడుకుంటాం. ఎవరైనా దగ్గర ఉండదు, మా వాటికి వ్యూస్ వస్తాయి. అలా కాకుండా అదే విషయాన్ని వాళ్ళ కోసం రాస్తే వాళ్ళ కోసం చెప్తూనే ఉంటుందో అలా చెప్పనట్టు బాగుంటుంది. ఈ వీడియోలో మనం కెమెరా ముందుకొచ్చి మాట్లాడితే అంటే ఫేస్ క్యామ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఆడియన్స్కి మనకి లైవ్ చేసినట్టు. మనం ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ చేస్తే ఎట్లుంటుంది, మనం స్వయంగా మనం పర్సనల్గా వాళ్ళతో మాట్లాడినట్టు, వాళ్ళు మనం పర్సనల్ తెలుసుకున్నట్టు ఉంటుంది. అంటే పర్సనల్గా అవుతుంది అట్లా అనమాట. అంటే ఉదాహరణకి మనకు టీవీలలో లైవ్ షోలు ఉంటాయి కదా, అప్పుడు యాంకర్లతో మనం ఫోన్ చేసి మాట్లాడతాం. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం. అయినా సరే వాళ్ళు పర్సనల్గా మనకు పరిచయం అవుతారు, మనం వాళ్ళకి పర్సనల్గా పరిచయం అవుతాం కదా లైవ్లో. అట్లా అంటారు. అంటే వాళ్ళెవరో మనకు తెలీదు, మనం ఎవరో వాళ్ళకి తెలీదు. అయినా వాళ్ళ పర్సనల్ మనం పర్సనల్గా వాళ్ళకి పరిచయం అవుతాం, వాళ్ళు మనకు పర్సనల్గా పరిచయం అవుతారు కదా లైవ్‌లో. అట్లుంటదనమాట. మీరు కెమెరా ముందుకొచ్చి మాట్లాడితే. ఫేస్ క్యామ్ చేస్తే అట్లుంటది. మనం కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే, ఉదాహరణకి శృంగారం ఉన్నది. శృంగారం ఎందుకు చేస్తారు? మన కోసం చేస్తాం. అవునా? మన కోసమే శృంగారం చేసుకుంటాం. అదే స్త్రీ శృంగారంలో ఎందుకు పాల్గొంటుంది? తన కోసం పాల్గొంటుంది. కానీ మన కోసం కాదు. మనం కూడా స్త్రీతో శృంగారం చేసేది మన కోసం. ఆమెను శృంగారం చేస్తాం. కానీ ఆమె కోసం ఆమెను చెయ్యం కదా! కానీ అలా ఇప్పుడు ఒళ్ళు పట్టాలి, కాళ్ళు ఒత్తాలి అంటే ఏం చేస్తాం? వాళ్ళ కోసం ఒత్తుతాం మనం కదా! కానీ అలా మనకేం రాదు. వాళ్ళకొస్తది తప్ప మనకేం రాదు. అట్లా అనమాట. ఎదుటోడు మనకు కాళ్ళు పట్టిండనుకో, ఒళ్ళు పట్టిండనుకో, అది మన కోసం చేస్తాడు తప్ప వానికి ఏ స్వార్థం ఉండదు కదా! అట్లనే ఇప్పుడు శృంగారం అనేది కూడా మనం స్త్రీ కోసం చేద్దాం. అంటే ఫోర్ ప్లే ఉంటది శృంగారంలో. అంటే శరీరాన్ని ఒత్తడము, స్పర్శించడము, ఆస్వాదించడం అది ఫోర్ ప్లే అంటారు కదా! ఆ! దీనివల్ల స్త్రీకి కూడా ఆనందం కలుగుతుంది. అయితే శృంగారం చేయడం వల్ల స్త్రీకి ఆనందం కలుగుతది అంటారు కదా! అది ఆమె కోసం చేయాలయితే. ఆమె కోసం శృంగారం చేయాలి. ఇలా మనం ఏ స్వార్థం ఆశించకుండా చేయాలి. అలా ఎవరైనా చేస్తారా? చెయ్యరు. ఒక స్త్రీ కూడా అంతే. ఆమె ఏ స్వార్థం ఆశించకుండా మన కోసం మన దగ్గర పడుకోవాలనుకో. అప్పుడు పడుకుంటే మనల్ని అలరించాలంటే ఆమెకేమొస్తది? చెయ్యదు. పురుషుడు అంతే. తన స్వార్థం కోరి ఆమె స్వేచ్ఛ కోరి, సంతోషం కోరి తన స్వార్థం వదులుకున్నాడు. వదులుకొని ఆమెను ఫోర్ ప్లే చేస్తున్నాడు. అవయవాలు స్పర్శిస్తున్నాడు. అవన్నీ చేస్తున్నాడనుకో. దీనివల్ల ఏమొస్తుంది? వానికి ఏం రాదు. కదా! వెర్రితనం అంటారు. ఆ! కానీ ఇగో ఇదే అనమాట. ఈ వెర్రితనం లాంటిదే మీరు కెమెరా ముందు చెప్పాలి. అంటే ఎవరైనా కెమెరా ముందు మనం ఒక వీడియోని మాట్లాడడం గానీ, లేకపోతే మనం ఒక ఆర్టికల్ రాసుకోవడం గానీ, దాన్ని చెప్పడం గానీ, మన స్వార్థం కోసమే చెప్పుకుంటాం. మన గొప్ప కోసం, మన సంతోషం కోసం మనం చెప్పుకుంటాం కదా! కెమెరా ముందుకొచ్చి మాట్లాడినా మన స్వార్థం కోసం మాట్లాడతాం. అలా కాకుండా ఆడియన్స్ కోసం మాట్లాడండి. మన స్వార్థం వదిలిపెట్టి వాళ్ళ కోసం మాట్లాడండి. వాళ్ళ సంతోషం కోసం రాయండి. వాళ్ళ సంతోషం కోసం చెప్పండి. వాళ్ళకు నచ్చే విషయాలు వాళ్ళకి నచ్చేలాగా చెప్పండి విషయాలు. అంతే తప్ప మన గొప్పలు, మన స్వార్థం అనేది ఏది ఉండదు. వాళ్ళ కోసం చెప్పండి. అప్పుడు ఎట్లుంటది? ఇప్పుడు శత్రువు మన దిక్కు మాట్లాడతాడు. మిత్రుడి దిక్కు శత్రువు అనేవాడు మనకు లొంగిపోయి మన దిక్కు మాట్లాడుతున్నాడు అనుకో, ఎక్కడైనా జరుగుతదా? కానీ అలా జరిగితే అందరు నవ్వుతారు, సంతోషపడతారు. అంటే వాని ఇజ్జత్ వాడే తీసుకొని మనకు లొంగిపోతాడు, మన కాళ్ళు మొక్కుతాడని ఎదుటోని ఈగో హ్యాపీగా ఫీల్ అయిద్ది కదా! అట్లనమాట. అలా ఉండాలన్నమాట మీరు మాట్లాడే విధానం. ఇప్పుడు రాజకీయ నాయకులున్నారు. ప్రజలకు సేవ చేసి మీకు అది పెడతాం, ఇది వేస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం ఏదో మాట్లాడతారు. మన కోసమా? వాడు గెలిస్తే వానికి కోట్లొస్తాయి, లక్షలొస్తాయి. కానీ మన కోసం మాట్లాడినట్టు మాట్లాడతారు కదా! అట్లా మన ఆడపడుచులు, మన అక్కలు, మన చెల్లెళ్ళు అంటారు. వాని తమ్ముల నిజం కాదు. వాని డబ్బు కోసమే. కానీ అట్లా అంటారు చూసినావా? మనకు నచ్చేలాగా మాట్లాడతారు. అలా మాట్లాడనట్టు. మన స్వార్థం వదిలి ఆడియన్స్ కోసం మాట్లాడాలి. ఆడియన్స్ వైపు మాట్లాడాలన్నమాట. అలా మాట్లాడితే వాళ్ళు సంతోషంగా ఉంటదంట. మీ వీడియో చివరిదాకా చూస్తారు, ఇష్టపడతారు. టైటిల్ కూడా అదే ఇవ్వాలి థంబ్‌నెయిల్ మీద.